ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళలో చాలా మరి దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వర్తమానమును దేవుడు తన దాసుల ద్వారా మన మధ్య ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. నాకును మీకును దేవునికి మనకు మధ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, మన మధ్య వివాదము తీర్చుకున్నారండి అంటాడు. యెషయా గ్రంథం 1:18, 59:1 అంటాడు, మన మధ్య నీకు నాకు మధ్య పాపం ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్య ఎవరుండాలి? మాట్లాడరే. మనం అందరం దేవుని నమ్ముకున్నాం కదా. ఒకప్పుడు దేవునికి మనం దూరంగా ఉన్నాం. ఇప్పుడు మనం దేవునికి చెప్పండి, ఎలా దగ్గర అయ్యావు? చెప్పు, ఎలా దగ్గర అయ్యావు? నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. నా నరరూపివైనా శాపము మలిగే వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది కదా? దేవునికి మనం దూరం. ఇందాక ఫస్ట్ రాయ్ గారు చెప్పారు, ఆదాము అవ్వలు కలిసే ఉన్నారు. ఎవరితోటి? యేసయ్య తోటి. మధ్యలో ఒకడు వచ్చేసాడు, మధ్యలో నిప్పు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏంటంటే మనం అందరం దేవుని దగ్గరకు వచ్చాం, కానీ మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. దేవునికి నీకు మధ్య తాగుడు వచ్చేసేసింది. యేసయ్య ఉండాలి, దేవునితో మనం ఉండాలంటే యేసయ్య మన మధ్యలో ఉండాలి. యేసయ్య మనతో ఉండాలంటే మనం మారాలి, మన బ్రతుకు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం నీకు నాకు గొడవ అయింది అనుకుంటాం. ఆ గొడవ దేవునికి నీకు మధ్యదే. నీలో పగ ఉందంటే, కక్ష ఉందంటే మీ ఇద్దరి మధ్యదే కాదు, దేవుని నమ్ముకున్న నీకు దేవునికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవునికి నీకు మధ్య యేసయ్య ఉన్నాడా? వాక్యమున్నదా? ఈ లోక సంబంధమైనవి ఏదో పెట్టుకొని ఏదేదో ఆలోచిందంతా నాదనుకొని పూసుకొని యేసయ్యని త్రోసేస్తున్నాం. కాబట్టి సరి చేసుకొని నూతన సంవత్సరం ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. యొక్క రాత్రికాల సమయంలో రెండవ వర్తమానాన్ని మన ప్రియులు ఆయన మామూలుగా రాల, ఆయనతో పాటు ఒక 20 మందిని బలం తెచ్చుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరెవరన్నా కదిలితే వాళ్ళు కదలరు. ఇప్పుడు వాళ్ళు మీరు తేలిపోవాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఎంత టైం అయినందో అని అక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఆత్మీయ తండ్రి. ఈరోజు వాక్యం చెబుతున్న ప్రార్థన చేశారు ఆయన కోసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత టైం ఉంటారు మీరు? పావుగంట చాలా, అరగంట చాలా? మిమ్మల్ని అడిగేది, వీళ్ళు కాదు. వాళ్ళు ఆల్రెడీ అట్టున్నారు. పెద్దయ్య గారు రాత్రి 10కి 1 నిమిషం దాటొద్దు అన్నాడు. ఇలా ఎంత టైంలో బాధలేనా అంటే ఇక ఆయన బట్టి మేమంతా ఈ సైడ్ ఉన్నాం, ఇక మిగిలింది మధ్యలో మీరే. ప్రైజ్ ది లార్డ్. అర్థమైతే నా మాటలు. మరి మీరు ఎంత టైం ఉంటారు? చెప్పరేంటి? ప్రైజ్ ది లార్డ్. మౌనంగా అంగీకారం అంటానికి ఏం చెప్తే? దేవుని స్తోత్రం. మీరేం చెప్పాలంటే, దేవుడు మాతో ఎంతసేపు మాట్లాడతాడో అంతవరకు మేము వింటాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా
దైవ సేవకులు వచ్చి వర్తమానం అందించాల్సిందిగా కోరుతాం. సభలు కొడదాం. హల్లెలూయా. అయ్యగారు పెద్ద టాస్క్ ఇచ్చారు ఈ రాత్రి ఏమో తిమోతి గారికి, ఇప్పుడు నాకు. స్తోత్రం చెల్లిద్దాం. అయితే మరి తిమోతి గారు అంత వాయిస్ లేదు నాకు, కానీ దేవుడు మాట్లాడని ఆశపడదాం. స్తోత్రం చెల్లిద్దాం. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ పక్కన వాళ్ళకి కూడా ఒకసారి వందనాలు చెప్పండి. ఇప్పుడేగా అన్న చెప్పాడు, ఇరువురి మధ్య భేదం లేకుండా మీకు నాకు మధ్యలో మధ్యవర్తి ఆయనే. ఒకసారి చెప్పుకోండి అందరూ వందనాలు పక్కన వాళ్ళకి. మంచిది. మరి యొక్క రూబెన్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు చాలా ప్రయాసపడి మరి చలిలో కూడా అంత దూరం నుంచి మన గ్రామాన్ని ప్రేమించి వచ్చారు. ఇప్పుడు ఆయన ఖర్చు కూడా చాలా అయి ఉంటుంది. ఖర్చు లెక్క చేయరు, కానీ అది పక్కన పెడితే మేమందరం కలిసి ఒకసారి చెప్పాం, ఎక్కువ ప్రయాణాలు చేయకండి సార్ అన్నాం. ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు, మరణపు అంచుల దాకా వెళ్ళి బయటకు వచ్చారు. దేవుడు గొప్ప కార్యం మరి సార్ పట్ల చేశారు. మరి డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నిజమే, ఇందాక చెప్పినట్టుగా అయ్యగారు మొత్తాన్ని కూర్చోబెట్టాడు ఇక్కడ 2 రోజులు. రాత్రి మేము పడుకునే సమయానికి 2:30 అయ్యింది, 2:45 అయింది. 3 అయింది. మళ్ళీ 4 గంటల నుంచి 6 గంటల వరకు డివోషన్. అసలు అది ఎంత ఘనంగా జరిగిందంటే దేవుడికి తెలియాలి. హల్లెలూయా. చాలా 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 ప్రార్థన చేసాం మేమంతా మీ కొరకు, పక్షపాతం లేకుండా. ఇది కూడా మా సంఘమే, ఇది మా మినిస్ట్రీ అని నమ్మకంగా రాత్రంతా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మేమంతా ప్రయాసపడి వచ్చాం కాబట్టి రాత్రంతా మేల్కొన్నాం కనుక కొద్దిగా లేట్ అయినా కూడా మీరు కొద్దిగా ఓర్చుకోవాలి. ఆర్ యు రెడీ? స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మరి సమయం ఇచ్చిన మా గురువు గారు, నేను అనిల్ మేము అంటాము, ఎవరైనా పిల్లలను దత్తత తీసుకుంటారు, మేము అయ్యగారిని దత్తత తీసుకున్నాం. హల్లెలూయా. మంచి మాకంటే ఇక్కడ ఎవరున్నారు ఈ బెల్ట్లో మాకంటూ అందుబాటులో ఎవరు కూడా లేరు. ఏదైనా కూడా మేము అయ్యగారికి చెప్తాం. అయ్యగారు మంచి సలహా ఇస్తారు. ఆయన సలహాల మేరగా మేము కూడా చతుకుపడిలో ఒక మంచి గృహం కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఆయన ప్రార్థన మీకు ఒకటి తెలుసో తెలీదో, మేము వచ్చి సోమవారం నైట్ వచ్చాం. ఇప్పటి వరకు అయ్యగారు టీ తాగడం కానీ, టిఫిన్ చేయడం కానీ, భోజనం చేయడం కానీ మేము చూడలేదు. మరి ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు తాగుతున్నారో అర్థం కావట్లా. ఆయన ఒక ఆశ ఏంటంటే ఈ గ్రామం దీవించబడాలి. ఈ వృద్ధాప్యంలో కూడా తండ్రి కొరకు ఏదో ఒకటి చేయాలన్న తపన మేము చూసాం. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా వందనాలు. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి కొద్దిసేపు, ఎక్కువసేపు చెప్పను, కథ బాగా ప్రార్థనతో వచ్చాం కాబట్టి కొద్దిగా మీ ఇంట్రెస్ట్ని బట్టి కొద్దిసేపే చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెల్లిద్దాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుందాం. వరకు కూర్చున్నారు కనుక ఒక్కసారి లేచి నిలబడదాం. ఒక్కసారి కొద్దిగా లేచి నిలబడితే నిద్ర మొత్తైనా పోయిద్ది, నాకు కూడా కొంచెం బాగుంటుంది. కాబట్టి లేచి నిలబడి ఒకసారి కాళ్ళు కదపండి, అటు ఇటు కొంచెం కాళ్ళు జాడించుకోండి. ఏమన్నా నొప్పులున్నా, కాళ్ళు తిమ్మిర్లు వచ్చినా కూడా పోతాయి. ఒకసారి గట్టిగా లానండి. అనిల్ గారు అయితే అసలు భూమి మీద ఉంచాడు ఎవరిని కూడా. హల్లెలూయా. 2 చేతుల పైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన, అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి చక్కటి వర్తమానం నీ బిడ్డను నిలబెట్టుకుని మాకు ఇచ్చావు. మాకు మధ్యవర్తివి, సాక్షివి, సమస్తము నీవే తండ్రి. ఈ రాత్రి నాయన నన్ను కూడా నిలబెట్టుకుని వాడుకో, నీ సేవకు నిలబెట్టుకుని వాడుకో ప్రభువా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరం దయచేసి చిన్న ప్రార్థన, అందరు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్యా, నా రక్షణ కోట, నాదు ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా యేసయ్యా,
నా రక్షణ కోట నాదు ఆశ్రయ దుర్గమా విమోచన కర్త నా యేసయ్యా నీదు ప్రాణమిచ్చి నన్ను విడిపించినావయ్యా విమోచన కర్త నా యేసయ్యా నీదు ప్రాణమిచ్చి నన్ను విడిపించినావయ్యా సాతాను చెర నుండి శత్రు సంకెళ్ళ నుండి సాతాను పాడదాం శత్రు సంకెళ్ళ నుండి విమోచకుడవై నన్ను విడిపించినావయ్యా విమోచకుడవై నన్ను విడిపించినావయ్యా నా విమోచకుడా యేసయ్యా నా రక్షణ కోట నాదు ఆశ్రయదు చప్పలు కొడదాం నా విమోచ యేసయ్యా నా రక్షణ కోట నాదు ఆశ్రయ దుర్గమా విమోచన కర్త నా యేసయ్యా నీదు ప్రాణమిచ్చి నన్ను విడిపించినావయ్యా విమోచన కర్త నా యేసయ్యా నీదు నా దీన స్థితిపై నీ దృష్టి నిలిపి కటాక్షించితివి నన్ను ధన్యుని చేయా నా నిందలలో నీదు ఆత్మ నిలిపి బలపరచితివి నీదు కృపలనిచ్చే నా దీన అవును ప్రభా కటాక్షించితివి నన్ను ధన్యుని చేయా నా నిందలలో నీదు ఆత్మ నిలిపి బలపరచితివి నీదు కృపలనిచ్చే రక్షణ గలవాడా ఆదరణకర్త పరిశుద్ధాత్ముడా నన్ను హెచ్చించినావయ్యా రక్షణ గలవాడా ఆదరణకర్త పరిశుద్ధాత్ముడా నన్ను హెచ్చించినావు అందరు కలిసి నా విమోచకుడా మనందరికి మధ్యవర్తి సాక్షి ఆయనే ఉన్నాడు మన విమోచకుడు సజీవుడు శ్రయదుర్గమా నా విమోచకుడా యేసయ్యా నా రక్షణ కోట నాదు ఆశ్రయ దుర్గమా యుద్ధపు విల్లు విరచినావు నీవు నా పక్షమై నిలచినావే మా ప్రకారాలలో నెమ్మది నేచే మా నగరులలో క్షేమమిచ్చినావే యుద్ధపు విరచినావే నీవు నా పక్షమై నిలచినావే మా ప్రకార నెమ్మది నీచే మా నగరులలో క్షేమమిచ్చినావే సమాధాన కారకుడా శాలేము రాజా రెండింతల మేలు చేయుచున్నవాడా సమాధాన కారకుడా శాలేము రాజా రెండింతల మేలు చేయుచున్నవాడా నా విమోచకు గట్టిగా యేసయ్యా ఆమేన్ నా రక్షణ కోట నాదు ఆశ్రయ దుర్గమా నా గ్లోరీ ఆమేన్ నాదు ఆశ్రయ మరొకసారి నా విమోచకుడా యేసయ్యా నా రక్షణ కోట నాదు ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా నా రక్షణ కోట నాదు ఆశ్రయ దుర్గమా తండ్రి మాకు మధ్యవర్తివి మాకు సాక్షివి
ఊపిరిని సమస్తాన్ని ఇచ్చే దేవుడు తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డను నిలబెట్టుకుని చక్కటి వర్తమానం మాకు అందించాం. ప్రతి మాట ప్రతి అంతరంగంలో స్థిరపరచబడును గాక. రాత్రిని దిన సేవకుడు వట్టి పాత్రగా నిలబడ్డాడు తండ్రి. నీవే జ్ఞానం ఇచ్చి నడిపించమని కొద్ది ప్రార్థన యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నాం. మంచిది, చిన్న వాక్యం మనం చదువుకొని ఇప్పుడు సమయం ఖచ్చితంగా 5 నిమిషాలు తక్కువ 10 అయ్యింది. హల్లెలూయా. ఎందుకంటే ఈ సమయంలో అందరూ బిజీగా ఉంటారు, మరి పశ్చాత్కెళ్తారు, తెల్లవారుజామున లెగాలి. మాకు తెలుసు, కాతే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఈ గ్రామానికి తెలీదు. ఇలాగా హల్లెలూయా. మళ్ళీ నాకు తెలిసి సంవత్సరం దాటచ్చు కూడా, దాటింది. కాబట్టి ఈ కొద్దిసేపు చెప్పిన మాటని శ్రద్ధగా విని ప్రభునామాన్ని మహింపడదాం. చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం. చిన్న మాట త్వరగా ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం అందరూ కూడా చూద్దాం. 3వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ చాలు. తరువాత అనాతు కుమారుడైన షమ్గారు న్యాయాధిపతిగా ఉండెను. ఒక్క వచనం ఆయన స్టోరీ మొత్తం. ఈయన ఇశ్రాయేలుకి 3వ న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒక్క వచనం చరిత్ర ముగించబడింది. పెద్దలు అంటారు, అన్నమంతా పట్టుకొని చూడక్కర్లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. తన చరిత్రని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క వచనంతోనే ముగించాడు. కానీ అక్కడ తన గురించి రాయబడింది 600 మందిని మునికోల కర్రతో హతము. అంటే ఎంత సూర్యుడు బలవంతుడో మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. చాలా బలవంతుడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే అతని పేరుకున్న అర్థాన్ని మనం ఒకసారి చూసుకుంటే, మనం బైబిల్లో అది కనబడదు, కానీ చరిత్ర గ్రంథాలు వాటన్నిటిని మనం తిరగేస్తున్నప్పుడు పేర్ల యొక్క అర్థాలు, ఇప్పుడు చాలామంది పేర్లు పెడతా ఉంటారు. ఆ పేర్లకి అర్థాలు చాలా మందికి తెలీదు. నయోమి కూడా తన పిల్లలిద్దరికి కూడా మంచి పేర్లు పెట్టింది. చూసుకోవడానికి చాలా పేర్లు బాగున్నాయి, కానీ ఆ పిల్లల పేరు యొక్క అర్థాలు అంత మంచివి కాదు. ఒకని పేరేమో పాడు, ఒకని పేరు నాశనం అనేటట్టు వచ్చినాయి. ఆ పేరుకు తగ్గట్టే 2 కుమారులు కూడా చనిపోయినట్లుగా మనకు తెలుస్తున్నాం. అయితే ఈ యొక్క పేరుకు అర్థం మనం చూస్తున్నప్పుడు, ఈ యొక్క షమ్గారు అనే పేరు కంట కృంగిపోయినవాడు. చెప్పండి ఏంటంట? అందరు చెప్పాలి. నిద్రపోతున్నారు ఇప్పుడు, నాకు చెప్పాలంటే మీరు చెప్తేనే నేను చెప్తా. ఏంటంట? కృంగిపోయినవాడు. షమ్గారు అంటే కృంగిపోయినవాడు. ఇంకా అక్కడ ఉంది కదా, ఒంటరివాడు. ఏంటి రెండవది? వదిలేచండి, ఒంటరివాడు. మూడవదిగా పరదేశి, అంటే పారిపోయేవాడిగా మనం చూస్తున్నాం. ఈ 3 పేరులు అర్థాలిచ్చే కుమారుడి పేరు రాయబడింది. పేరు చాలా చరిత్ర మనం చూస్తున్నప్పుడు చాలా గొప్పోడుగా ఉన్నాడు. ఒక చిన్న కర్రతో 600 మందిని హతము చేయగలిగిన సమర్థుడు, బలవంతుడు, ఇంకా చెప్పాలంటే సూర్యుడుగా మనకు కనబడుతున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే తన పేరులో మాత్రం కృంగిపోయిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ఈరోజు చాలా మంది బాగా చదువుతారు, మంచి టాలెంట్ ఉంటుంది, మంచిగా పాడగలరు, మంచిగా వర్తమానం చెప్పగలరు, వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ కొన్ని సార్లు పెద్ద భక్తులు కూడా కృంగిపోయినట్లుగా మనం చూడగలం. చాలా మంది చిన్న సమస్య కూడా కృంగిపోయే వాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో అలాంటి కృంగిపోయిన వారిని లేవనెత్తడం కోసమే ఈ సభ ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ కష్టంతో ఇక్కడ కృంగిపోయి కూర్చొని ఉన్నామో మాకు తెలియదు. పైకి మాత్రం 600 మందిని చంపగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తిగా ప్రజలకు కనబడుతున్నాడు. తన అంతరంగం అంతా ఎలా ఉందంట? పేరు చూస్తే కృంగిపోయిన వాడిగా మనకు కనబడుతున్నాడు. అయితే ఈ కృంగిపోయిన వారికి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పేరేంటంట? అందరు చెప్పాలి. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆయన పేరేంటంట? అనాతు. ఈ కృంగిపోయిన వాడికి ఒక తండ్రి ఉన్నాడు. కృంగిపోయినవాడు, పారిపోయినవాడు, ఒంటరి వాడికి ఒక తండ్రి ఉన్నాడు. అతని పేరు అనాతు. అనాతు అనగా జవాబు. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోజు షమ్గారికి జీవితంలో తన తండ్రి రూపంలో కృంగిపోయిన వాడిని, లేకపోతే పారిపోయేవాడిని, నలిగిపోయేవాడిని తండ్రి రూపంలో ఎలాగైతే తన్ని ముందుకు నడిపించి రిజల్ట్ ఇచ్చేటట్టుగా ఉన్నాడో తండ్రి, ఈరోజు మన అందరికీ కూడా ఒక తండ్రి ఉన్నాడు.
ఆ తండ్రి మామూలు వాడు కాదు. ఈ రోజున మనం కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి తన షమ్గారు వెనక అనాథు ఉన్నట్టుగా ఈరోజు మనకు కూడా దేవుడు అన్నాడు కదా, ఈ లోక తల్లిదండ్రుల వంటి వాడు ఆయన కాదు. ఆయన అన్నాడు కదా, ఈ లోక తల్లిదండ్రులే మీకు మంచి ఈయనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి వాటికంటే మరీ శ్రేష్టమైనవి, మరి శ్రేష్టమని ఆ తండ్రి కృంగిపోయిన తన కుమారుణ్ణి లేవనెత్తుకొని 600 మందిని చంపగలిగిన సమర్థుడిగా సమాజానికి చూపినప్పుడు ఈరోజు నీకు నాకు మధ్యవర్తి అయిన దేవుడు, నీకు నాకు సాక్షిగా నిలబడుతున్న దేవుడు, మనల్ని తన మహిమలోనికి పిలిచిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు గనక మనల్ని కూడా లేవనెత్తగలడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎందుకు మనుషులు కృంగిపోతున్నారు? చాలా మంది ఎందుకు కృంగిపోతున్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. బాగా చదువుకుంటారు, చదువుకున్న తర్వాత రిజల్ట్ అక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఆ పేపర్ను చూడగానే వణుకు పుట్టిపోద్ది, భయం వేసేస్తారు. టాలెంట్ లేదా, రాయలేమా, చదవలేమంటే ఈ బయట ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు, ఈరోజు పేపర్ చాలా టఫ్ అంటారా అదంటారా అన్నప్పుడు ఈ టాలెంట్ కలిగిన వాడు కూడా ఆ మాట వినగానే ఒకసారి ఏమైపోతాడు? కృంగిపోతాడు. ఈరోజు ఒక మాట చెప్తున్నా, మనం ఎప్పటికీ మనుషుల మాటలు వినకూడదు. అవ్వని ఆదాముని చాలా గొప్పగా ఏదైనా తోటలో దేవుడు పెట్టాడు. ఎందుకంటే తమ్ముడు చెప్పాడు, చాలా గొప్పగా పెట్టాడు. వాళ్ళ మధ్యలోనికి 3వ వాడు జ్వరబడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు. ఈరోజు నేను చెప్తున్నా, మనం ఎవరి మాటలు వినకూడదు. మన సామర్థ్యం మనకు తెలియకపోయినా మనం ఆధారపడిన దేవుడు నమ్మదగిన వాడైనా మనం లేవనెత్తగలడు. ఒకవేళ ఒంటరి వారం కావచ్చు, మనకెవరు సహాయంగా లేకపోవచ్చు, మనకు మాట సహాయం చేయకపోవచ్చు, మనకు చేతి సహాయం చేయకపోవచ్చు, కానీ ఈరోజు నువ్వు నేను నమ్ముకున్న దేవుడు మన మధ్యలోనే ఆయన ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సినంత అవసరమేం లేదు. కానీ మనుషుల మాటలకు ఏమైపోతామంటే కృంగిపోతాం. ఒక రోజునంట 2 భార్య భర్తలు సంతకెళ్ళారంట, ఒక గాడిదను కొనుక్కొచ్చుకున్నారంట. ఏం కొనుక్కున్నారు? ఇంకొక చెప్పు. నిద్ర వెళ్ళంత స్తోత్రం చెల్లిద్దాం. నిద్రపోకూడదనే కదా చెప్పేది, నిద్ర వెళ్ళి స్తోత్రం చెప్పకూడదు. హల్లెలూయా. చూడు, నిద్రపోవద్దు, ఓకేనా? ఏం కొనుక్కున్నారు? ఒక గాడిదని కొనుక్కున్నారు. గాడిదని కొనుక్కొని ఆ ఇద్దరు ఆ గాడిదని నడిపించుకుంటే సంతలో నుంచి ఆ చిరుగురుపాడు నుంచి దావగుండూరు మీదుగా చింతలపాలెం వెళ్తా ఉన్నారంట. ఏం తగిలించుకొని? గాడిదని తగిలించుకొని. కొంతమంది ముఠ అక్కడ చేరారు. ముఠా చేరి, ఒరే వీళ్ళకి ఒక వస్తువు కొనుక్కోవడం తెలుసు కానీ వీళ్ళకి ఎలా వాడుకోవాలో తెలీదు. ఆ రోజుల్లో గుర్రాలు, బైకులు, కార్లు ఏమి లేవు. అప్పుడు అందరూ గాడిదల మీదే ప్రయాణాలు చేసేవాళ్ళు. వీళ్ళకి తెలియదురా, వేస్ట్ ఇల్లు, అసలు గాడిదని కొనుక్కున్నారు, దేనికి కొనుక్కున్నారో కూడా వీళ్ళకి తెలియదు అని ఎద్దేవా చేసి ఎగతాలు చేసినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, అంతే కదా, మనం గాడిదని కొనుక్కుంది ఎందుకు, మనము వాహనంగా కొనుక్కున్నాం కాబట్టి మన ఇద్దరం ఎక్కి దాని మీద ప్రయాణం చేద్దాం అని చెప్పి భార్య భర్తలు ఇద్దరు ఎక్కి గాడిద మీద చిరుగురుపాడు నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉన్నారు. వచ్చేసరికి ఈ మూల మీద అక్కడ ఒక ముఠా ఉంది. అక్కడ ఒక ముఠా చేరి వాళ్ళు అనుకుంటున్నారు, రే చూసావా, ఇద్దరు మూగ జీవను కూడా లేకుండా ఇద్దరు ఎక్కి కూర్చున్నారా దాని మీద, ఏంటంట ఇద్దరెక్కి దాని మీద కూర్చున్నారా అన్నాడు. అది నిజమే కదా అనుకొని ఏం చేశాడంటే, సరేలయ్యా నువ్వు నడిపించు, నాకు గాడిద నడిపించడం రాదు కదా, నువ్వు నడిపించు, నేను కింద నడుచుకుంటూ వస్తా అనుకుందంట. కొద్ది దూరం పోయిన తర్వాత ఒరే మళ్ళీ ఒక ముఠా కనపడింది. వీడు ఎంత ఎదవరా, కట్టుకున్న భార్య నడిపిస్తా ఈడెక్కి కూర్చున్నాడు చూడు, స్త్రీ ఎవరో బలహీనమైన ఘట్టం తన్ను కూర్చోబెట్టకుండా ఈడెక్కి కూర్చున్నాడు చూడరా అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ మాట 3వ గుంపు దాటారు. అమ్మో ఇది కూడా వద్దు, సరే అమ్మా తల్లి నేను దిగుతా, నేను గాడిదని పట్టుకుంటా, నువ్వు ఎక్కి కూర్చో అని చెప్పారు. ఇప్పుడు కొంత దూరం వస్తూ ఉన్నారు, దగ్గరికి వచ్చారు దాగుండూరు గుడి దగ్గరికి. అక్కడ ఒక ముఠా కూర్చుంది. చూసావరా దీనికి ఎంత గర్వం, మొగుడిని నడిపిస్తా ఏమేం చేసింది, గాడిదెక్కి కూర్చుందిరా. అమ్మో ఎంత ఇప్పుడే వీడిని కంట్రోల్లో పెట్టిందంటే ఇక ఇంట్లో ఎలా ఉందో అనుకునేసరికి ఇప్పుడు నాకు అర్థం కాల, గాడిద మీద ఎవరెక్కాలి, ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి అర్థమైంది నా మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. గాడిదని ఎందుకు కొనుక్కున్నారు, దాని ఉపయోగం ఏంటి? ఫస్ట్ మాట్లాడారు, వాడెత్తితే మాట్లాడారు, ఈమెక్కినా మాట్లాడారు, ఇద్దరెక్కినా మాట్లాడారు. నేను చెప్తున్నా, మనం ఏం చేసినా సమాజం మన గురించి మాట్లాడుకుంటానే ఉంటాను.
హల్లెలూయా. ఎవరో మన గురించి మాట్లాడుకుంటున్నారని, ఎవరో మనల్ని చూసి నవ్వుతున్నారని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఎవరో మనల్ని చూసి ఏదో చేస్తున్నారని మన యాత్రను మనం ఆగిపోవలసిన పని లేదు. మనల్ని నడిపించేవాడు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళిపోవటమే. మన ప్రార్థన మనం చేసుకోవాలా, మన కుటుంబాన్ని మనం నెట్టుకోవాలా, మందిరానికి రావాలా, నమ్మకంగా ఉండాలి, సాక్షిగా దేవునికి నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తూ మనం ముందుకెళ్ళిపోవాలి. కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎప్పుడు మనము వినొచ్చా? వింటే మీకు తెలియదు, కానీ కాపురాలు చిన్న భిన్నం అయిపోతాయి. గ్రామాల్లో ఎలాగుందంటే భర్త గురించి భార్యకి చెప్తారు, భార్య గురించి భర్తకు చెప్తారు, అత్త గురించి కోడలకు చెప్తారు, కోడల గురించి ఇద్దరితో మాట్లాడతారు, ఇద్దరితో సమాధానంగా ఉంటారు. కానీ సమాధానంగా లేనిది ఎవరంటే భార్యాభర్తలు, అత్త కోడలు. వాళ్ళకి అదేంటో మరి, వాళ్ళకి అదొక హ్యాపీ. కుటుంబాలను విడదీయటం, సంఘంలో నుంచి విశ్వాసాలను విడదీయటం. పాస్టర్ గారు ఏమనకపోయినా నేను పట్టించుకోవట్లేదుగా, ఈ మధ్య పాస్టర్ గారు సరిగ్గా ఇదివరకు బాగానే చూసుకునేవాడు, ఇప్పుడు చూడట్లేదుగా అనగానే మనకు ఒక భేదం వచ్చింది. అందరినీ సంతోషపెట్టడం అందరి వల్ల కాదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు కొంతమందిని బాధ పెడతాం, కొంతమందిని. ఇప్పుడు వాక్యము ఎంతమందికి తాకిద్దాం, ఈ వాక్యం ఎవరికి కావలసిన మాట దేవుడు వాళ్ళకు పంచిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనుషుల వైపు మనం చూడకూడదు, మనుషుల ఆలోచనల వైపు మనం వెళ్ళకూడదు. మన బాణిలో మనం వెళ్ళుకుంటా దేవుడికి నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి. అయితే ఈ రోజున కొంతమంది ఎలా ఉన్నారంటే మనుషులు చూస్తే భయం. ఒకనొక సందర్భంలో మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది, చూడండి. త్వరగా రిఫరెన్స్లు చెప్పే టైం లేదు, కానీ రెండవ వృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మనం చదువుకుంటే, మొదట వచ్చి చదువుకుంటే కొంతమంది దండెత్తి వస్తున్నారు. యెహోషాపాతు గురించి మనం చదువుకుంటే అతను చాలా గొప్పోడు. యెహోషాపాతు చాలా గొప్పోడు, చాలా బలవంతుడు, బైబిల్లో చాలా జ్ఞానవంతుడు కూడా యెహోషాపాతు. అయితే కొంతమంది దండెత్తి వచ్చారు. ఈ ఎత్తొచ్చిన సంగతి తెలియదు. ఈలోగా ఒకళ్ళు వచ్చి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి, అయ్యా పలానా బ్యాచి మొత్తం నిన్ను చంపాలని, మన రాజ్యాన్ని చంపాలని వాళ్ళందరూ కూడా పలానా ప్రాంతానికి వచ్చేసారయ్యా అనగానే అక్కడ ఒక మాట ఉండదు, చూడొచ్చాడు. 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి. ఎప్పుడైతే మనిషి భయపడతాడో భయపడిన వెంటనే కృంగిపోతాడండి. ఎప్పుడు భయపడకూడదు. మనం 365 సార్లు బైబిల్లో వ్రాయబడింది ఏమని? భయపడకు, భయపడకు, భయపడకు. రోజు ఇందటి తమ్ముడు చెప్పాడు, రోజు అవ్వ ఆదాము దేవుడితో మాట్లాడేవాడు, రోజు మాట్లాడేవాడు. ప్రతి చల్లపూట దేవుడు ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఒక రోజు వచ్చింది, ఆదాం ఎక్కడ ఉన్నావంటే ఆదాం అంటాడు, నీ స్వరం వినినప్పుడు నేను భయపడి. ఎప్పుడైతే భయం మనలోకి వస్తుందో మనం కృంగిపోవటం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలోనికి కూడా మనం రాలేము. దేవుని సన్నిధిలోని మనం ప్రార్థన చేయలేం, వాక్యం వినలేం, ఏ మాట చెప్పినా మనకు ఎక్కదు. కానీ ఈ రోజున ఆనాడు పౌలు వాక్యం చెప్తున్నప్పుడు లూదియా హృదయం తెరవబడిందని ఇందాడు పాస్టర్ గారు చెప్పినట్టుగా మన హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో ప్రతి భయం నుంచి విడిపిస్తాడు ఆయన. మనకు ఒక తండ్రి ఉన్నాడు, షమ్గారును బలపరిచినట్లుగానే ఈ నూతన సంవత్సరంలో మనకి కాపరి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నా తండ్రి. దావీదు గురించి మనం చదువుకుంటున్నప్పుడు ఒంటరిగా రాజ్యాలు జయించుకొచ్చాడండి. అన్నదమ్ముల ప్రేమ పొందుకోలేదు, తల్లిదండ్రుల ప్రేమ పొందుకోలేదు, ఒంటరిగానే వచ్చాడు. ఒంటరోడేమో కావచ్చు, ఒకవేళ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవాడేమో కావచ్చు. ఆ ఒంటరి వాడికి సైన్యములకు అధిపతి యెహోవా తోడుగా ఉన్నాడు. ఈ రోజున మనందరికీ మన దేవుడు తోడుగా ఉన్నాడు. మీ పక్కన చెప్పండి, ఎప్పుడు దేవునికి తోడుగా ఉంటాడని. కొద్ది నిద్ర మేల్కొని చెప్పండి. చెప్పుకోండి. ఏ గారు మేము చెప్తే చెప్పరా వీళ్ళు? మరి ఏం చెప్పుకోవట్లేదు అయ్య గారు, వీళ్ళు చెప్తలేదు కదా, మా అయ్యగారు చెప్తే వింటారు. మీరు చెప్పుకోండి. ఇగో ఒక మాట చెప్పిన, తండ్రి ఆస్తికి వారసులు ఎవరు? కుమారులు. ఇప్పుడు ఆయనలో మేము కూడా సగం అయిన కుమారులు. మేము చెప్పినా కూడా మీరు వినాలి. స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు చెప్పుకోండి ఒకసారి, భయపడకు, తండ్రి నీకు తోడుగా ఉన్నాడని. అది తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. ఆ మాట విన్న వెంటనే యెహోషాపాతు ఏమైపోయాడు? భయపడిపోయాడు, కృంగిపోయాడు. కానీ వెంటనే తండ్రి తనను బలపరిచాడు.
బలపరిచి యెహోవా నీవే నా దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు సైన్యాన్ని జయించాడు. ఈ రోజున నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే చూడండి, ఒక్క మాట చదువుకొని మనం ముగిద్దాం. చూడండి ఒకసారి 49వ అధ్యాయంలో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈ మాట చదివి బయటికి వెళ్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనం. 49వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు మీరు అనొచ్చు చదివే ముందు ఒకసారి, అయ్యా మనకు తండ్రి ఉన్నాడు కదా, మనకు దేవుడు ఉన్నాడు కదా, ఎప్పుడు నా కాపరిగా మన పక్కనే ఉంటాడని ఇప్పటి వరకు సురేష్ పాస్టర్ గారు చెప్పారు, మీరు చెప్తున్నారు, 2 రోజుల నుంచి చెప్తున్నారు. అయినా మాకు ఎందుకయ్యా ఈ బాధలు, అయినా మాకు ఎందుకయ్యా ఈ కష్టాలు, మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉన్నాం. ఇదే చూడండి ఒకసారి 49వ అధ్యాయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి ఒకసారి. 4వ వచనం. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచుననుకొంటిని. వృధాగా ప్రార్థన. ఈ 2 రోజులు వృధా ప్రార్థన. ఏం చేశాడు దేవుడు? సంవత్సరం అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మంగళవారం, బుధవారం, శుక్రవారం మాకు కుదిరినప్పుడల్లా ఉపవాసం ఉంటున్నాం, కన్నీరు కారుస్తున్నాం. ఏం చేశాడు దేవుడు? మాకు ఏం చేశాడు దేవుడు? మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. ఏం చేశాడంటే, నేను కూడా ఒకప్పుడు ఇదే ప్రశ్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. స్తోత్రం చెల్లిద్దాం. బంగారం లాగే ఉండే వస్తువులు 2 ఉన్నాయి. బంగారం లాగే ఉంటుంది. ఏంటది? ఒకటి బంగారం, 2 రోల్డ్ గోల్డ్, ఇత్తడి, లేకపోతే దాన్ని ఏమంటారు? ఇత్తడి. బంగారము, ఇత్తడి. ఈ 2 కూడా ఎలా ఉంటాయి? పసుపు కలర్లోనే ఉంటాయి. బంగారమే 2. చెప్పాలి, 2 కూడా బంగారపు కలర్లోనే ఉంటాయి. కలర్లో ఉన్నంత మాత్రాన ఇత్తడి బంగారము కాదు. మీరు గమనించండి, ఇత్తడి కొనేటప్పుడు టెస్ట్ ఉండదు, అమ్మేటప్పుడు కూడా దానికి చెప్పాలి. కొనేటప్పుడు దాన్ని టెస్ట్ చేయరు. ఓ ఎలా ఉంది, బాగుందా, ఇది ఎలాంటి ఇత్తడి, టెస్ట్ చేయరు. కొన్ని అమ్మేటప్పుడు నలగొట్టి కాట వేసేసి పడేసేస్తారు తప్ప ఇది నిజమైన ఇత్తడా, ఇది నిజమైన ఇత్తడి కాదా అని టెస్ట్ చేస్తారా? పరీక్ష చేస్తారు? దాన్ని చేయరు. కానీ బంగారం కొనేటప్పుడు దానికి పరీక్ష ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా దానికి పరీక్ష ఉంటుంది. దేవుడు నాకు చెప్పాడు, మనం ఇత్తడి కాదు, బంగారం. చెప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇత్తడివైతే నీకే కష్టాలు ఉండవు, నీకే ఇబ్బందులు ఉండవు, హ్యాపీగా ఉండిపోతావు. కానీ నువ్వు బంగారం దేవుడి దృష్టిలో. నువ్వు బంగారం కనిపే, నువ్వు నేను తీసుకొచ్చేటప్పుడు బంధకాల నుంచి, బూది గంతము నుండి, దాని కొనల నుండి పట్టుకొని పిలుచుకున్నవాడా అంటాడు యాకోని. అక్కడి నుండి బలవంతంగా తీసుకొచ్చాడు. ఈరోజు పరలోకం తీసుకెళ్ళడానికి కూడా అనేకమైన పరీక్షలు మనకు ఎదురవుతా ఉన్నాయి. ఇంకోటి చెప్తాను ఒక మాట, బంగారం పరీక్షించే కొద్దీ దాని మెరుగు అధికం అవుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే దానికి ఇంకా మంచిగా దాన్ని తయారు చేసి కాల్చి పొడవ వేసి, నేను చెప్పా ఒకసారి మా వాళ్ళకి, మనందరి దగ్గర ఒక 1/4 కిలో బంగారం ఉందనుకో, ఎంత? అందరు చెప్పాలి, ఎంత? 1/4 కిలో ఉంది. దాని మీద 1/4 కిలో ముద్ద, ఇలాంటి ఒక ముద్దలాగా చేసుకొని దాని మీద 250 గ్రాముల బంగారం అని స్టాంప్ వేసుకున్నాం. దాని మీద ఇక్కడ ఏం చేసాం? 250 గ్రాముల బంగారం అని స్టాంప్ వేసాం. బంగారం అని స్టాంప్ వేసి ఇంత ఉండ చేసుకొని, దానికి ఒక మధ్యలో ఒక బెజ్జం పెట్టుకొని, దానికి ఒక తాడు కట్టుకొని, ఈ ఉండ మనం మెళ్ళ వేసుకొని వెళ్తున్నాం ఇలాగా, అందరికి కనపడేలాగా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో వీడి దగ్గర 250 గ్రాముల బంగారం ఉందా అనుకుంటారా? చెప్తున్నా, అనుకుంటారా? అనుకోరా? ఏదో ఒకటి చెప్పండి పర్లా. అనుకుంటారా? అనుకోరా? అనుకోరు. ముద్ర వేసినా దాని మీద బంగారం అని రాబడినా వీడు పిచ్చోడు కాబట్టి ఉండ మెల్ల వేసుకొని తిరుగుతున్నాడా? ఉండ మెల్ల ఏది, ఉండ మెల్ల వేసుకొని తిరగటం ఏందిరా? అందరు ఎగతాళిగా చూస్తారు. ఆ ఉండను గనక కొలిమిలో పెట్టి సాగదీసి సుత్తి దెబ్బలు కొట్టి ఒక మంచి హారంగా చేసుకొని మెల్ల వేసుకుంటే అందరూ వైభవంగా చూస్తారు. హల్లెలూయా. ఈ రోజున నిన్ను నన్ను పిలిచింది ఊరికే ఒక మూల కూర్చొని తిట్టగా ఉంటా కాదు, మనల్ని దీపస్తంభం మీద పెట్టాలనుకుంటున్నాడు ఆయన. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పెంట కుప్పల మీద నుండి దీనుల్ని పైకి తీసి ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? అరుగు మీద, చాప మీద కాదు, ఎక్కడ? సింహాసనం మీద. దేవుడు ఆలోచనలు ఎప్పుడు మన పట్ల తల్లిదండ్రుల కంటే గొప్పగా ఇవ్వాలనుకుంటాడు ఆయన. మనం లెక్క చేయమండి దేవుణ్ణి. చాలామంది
ఏంటో మన దేవుడు అందరికి చీప్గా కనపడతాడు, మనకి కూడా కనపడతాడు. అన్ని రోజులు ప్రార్థనకు వస్తామా, అన్ని రోజులు ప్రార్థన చేసుకుంటామా. ఒక ఇంట్లో ఒక చిన్న శుభకార్యం స్టార్ట్ అయింది అనుకో, దేవుణ్ణి మర్చిపోతాం, పాస్టర్ గారిని మర్చిపోతాం, వెంటనే ఎవడో ఒక పుస్తకం పట్టుకొని కూర్చుంటే వాడి దగ్గరికి వెళ్తాం. చూడయ్యా మా అబ్బాయి పెళ్ళి మంచి రోజు ఏదో. మనం నమ్ముకున్న దేవుడు ఎలా అంటాడండి? హల్లెలూయా, జీవము కలిగిన దేవుడు అండి ఆయన. యోబు అంటాడు, నా దేవుడు, నా విమోచకుడు సజీవుడు. చెప్పులు కూడా స్తోత్రం చెల్లిద్దాం. మన దేవుడు సజీవుడు అండి. మనం కొన్నిసార్లు ఎలా, నేను ఒక మాట చెప్పాను, యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంది కదా, దరిద్రుడు నీళ్లను వెతుకుతున్నాడు అనే మాట ఉంటుంది. ఇప్పుడు సమయం లేదు కానీ చెప్తున్నా. దరిద్రుడు ఏమో వెతుకుతున్నాడంట, అందరు చెప్పాలి, ఏం వెతుకుతున్నాడంట? నీళ్లు వెతుకుతున్నాడు. ఎలాగంటే దరిద్రుడు అని ఎవరినంటాం? దరిద్రుడు అని, దరిద్రుడు అంటే ఎవరినంటాం? మేము వచ్చేసరికి అయ్యగారు మంచి గారెలు చేశాడు అనుకో, తినాలని తినడం కోసం గారెలు, చికెన్ అంతా వండారు. ఇక్కడికి వచ్చేసరికి టేబుల్ మీద పెట్టారు. అక్కడ టేబుల్ పెట్టారు, అందరు కాళ్ళు కడుక్కొని త్వరగా వచ్చే చేతులు కడుక్కొని అందరు గారెలు అంటే త్వరగా రండి గారెలు అంట వెనకాలకి వెళ్ళి ఆ టేబుల్ ఇలా తన్ని మొత్తం పడిపోయాడు అనుకో, ఏమనుకుంటాం? దరిద్రుడు. మనం కళ్ళు నెత్తిమి పెట్టుకుని ఉన్నాం. మనం దరిద్రులు, మనకేం కనపడవు. ఈ రోజున మనం కూడా దరిద్రులమా ధన్యులమా మనం తెలుసుకోవాలి. స్తోత్రం చెల్లిద్దాం. దరిద్రుడు, నేను చెప్పా మా వాళ్ళకి, నేను కూడా నేర్చుకున్నా, సర్వ సంపదలు దీనిలో గుప్తమై ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీ చావు గురించి, చచ్చినాక ఎక్కడికి పోతావో, నీ పుట్టుక గురించి అన్నీ కూడా దీంట్లో రాయబడి ఉంది. ఇంత సర్వ సంపదలు దీనిలో బిర్యానీ ఉంది, బంగారం ఉంది, గోల్డ్ ఉంది, ఇంకేముంది, నీకు కావలసిన ఉద్యోగం ఉంది, నీకు కావలసిన బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా నా భాషలో మీ భాషలో చెప్పాలంటే మంచి చికెన్ బిర్యానీ, చేప ఫ్రై అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చి అనుభవించరా అంటే మనం ఏం చేస్తున్నామంటే దీన్ని నెత్తిమి పెట్టుకున్నాం. దేన్ని? సర్వ సంపదలు మన నెత్తిమి పెట్టుకొని, ఇప్పుడు అనిల్ గారి దగ్గరికో తిమోతి గారి దగ్గరికి వెళ్ళి కొద్దిగా పచ్చడి ఉంటే వేస్తావా, ఆకలి వేస్తుంది. మనకి దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. ఈ రోజున అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా. ఈ రోజున ఎవరో ఏదో అంటే నువ్వు కృంగిపోతే, ఎవరో ఏదో అంటే భయపడి నీ ప్రయాణాన్ని వెనకేసుకుంటే, ఎవరో ఏదో అన్నారని నీ పక్కనోళ్ళు వెనకోళ్ళు ఏదో అన్నారని చెప్పి నీ ప్రయాణాన్ని ఆపుకుంటే, ఈ రోజు నీ దేవుడు చేతగానుడైపోతాడు. మనం కృంగిపోతే, శ్రమ దినమున నువ్వు కృంగినెడలా నీ దేవుడు చేతగానుడైపోతాడు. ఈ రోజున శ్రమలో సైతం శ్రమ పడుటకే నన్ను పిలచితివి, ఆ శ్రమను జయించుట నేర్పితివి. శ్రమ పడుటకే నన్ను పిలచితివి, ఆ శ్రమను జయించుట నేర్పితివి. వ్యాధి బాధలలో బలహీనతలో నాకు నీ కృప చాలునుగా. వ్యాధి బాధలలో బలహీనతలో నాకు నీ కృప. చదువు పడొచ్చిన కొత్తలో రాశాను ఈ పాట. దేవుడు కృపను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. మన పిలిచింది శ్రమ పడడానికే కావచ్చు, కొలిమి వేయబడడానికే కావచ్చు, సుత్తు దెబ్బలు కొడటానికే కావచ్చు. అది ఎలా జయించాలో కూడా దేవుడు నేర్పుతాడు. హల్లెలూయా. సింపుల్గా అసలు ఇంకొక మాట చెప్పనా, ఇందాక తమ్ముడు చెప్పాడు లాభాన్ని గురించి, యాకోబు గురించి. లాభానికి అన్నకి భయపడి ఆయన పారిపోయేస్తే ఆ రాత్రి యాకోబు ప్రార్థన చేసినట్టు బైబిల్లో లేదు, కానీ లాభాను యాకోబును చంపాలని ఆగమేఘాల మీద ఆ కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలని లాభాను వస్తుంటే అక్కడ ఒక మాట ఉంది, ఆ రాత్రి దేవుడు లాభానుతో మాట్లాడాడు. నువ్వు నిలబడు దేవుడి కోసం, నువ్వు దేవుని కోసం ప్రార్థన చేయి, నీ శత్రువులతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు దేవుడు వాని శత్రువులు సైతం. ఇక మనకి శత్రువులు ఉండరండి. మనం దేవునికి ఇష్టంగా బ్రతికితే, మనం దేవునికి నమ్మకంగా బ్రతికితే మన మీద జయించేదంటూ ఉండదు. అంతే వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అన్నిటి నుంచి తప్పించే దేవుడే. నిజంగా ఇప్పుడు అయ్యగారు మన మధ్యలో ఉన్నారు, దేవట్పాల్ గారు. ఇలాగే ఒకప్పుడు కట్టుగుడిపాలలో ఎంత ఘనంగా ఆరాధన జరిగిందో, అసలు గంతులు ఎగిరెగిరి ఆరాధన
అసలు మామూలుగా జరగలేదు. అయ్యగారికి మేము ప్రార్థన ఇప్పగా చెప్పాం, సార్ ఈరోజు హ్యాపీ, భలే సంతోషంగా ఉన్నాం సార్, అక్కడ పెట్టిన భోజనమా జనాలా ఏం కాదు, చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అనగానే ఆయన కూడా సంతోషపడ్డాడు. హ్యాపీగా వెళ్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. ఎంత పెద్ద యాక్సిడెంట్, మేము చాలా ఆశ్చర్యపోయాం, చాలా భయం వేసింది. అలాంటి ప్రమాదం నుంచి కూడా దేవుడు లేపుకొచ్చాడు. ఆయన బిడ్డలు, ఒక మాట, ఆయన బిడ్డలు మరణం దాకా వెళ్తారేమో కానీ చావనివ్వడం. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. చనిపోనివాడు ఆయన. ఆయన పని దేనికోసమైతే పిలిచాడో అది నెరవేరేంత వరకు, కడుపులో కాదు, తల్లో కాదు, యాక్సిడెంట్ కాదు, నిలువున కాలిపోయినా కూడా ఆయన అగ్ని వాసన కూడా మనకు అంటనివ్వడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఆయన ప్రణాళికలో ఉన్నాం. అందుకే మధ్యాహ్నం అయ్యగారు ఒక మాట చెప్పారు, పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఈరోజు సేవకులను మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా దేవుడు పిలిచాడు. నీ కుటుంబంలో నిన్ను ఒక ప్రార్థనా పరురాలుగా, నీ కుటుంబానికి ఒక కాపరిగా, నీ కుటుంబాన్ని నడిపించేదానిగా నన్ను అందరినీ పిలిచాడు. మనమందరం దేవుడు ప్రణాళికలో ఉన్నాం. కాకపోతే ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు చూసి వృధాగా కష్టపడ్డానా? అక్కడ ఉంది 49వ అధ్యాయం పైన ఒక మాట ఉంది. ఆ మాట చదవండి ఒకసారి. మొదటి వచనం చదవండి, నేను ముగిస్తాను. మొదటి వచనం చదవండి ఒకసారి. దీపములారా నా మాట వినుడి, దూరమున నా జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామం ఆయనకి. ఒక్క మాట ఇక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, కొన్నిసార్లు అందరూ మనల్ని మర్చిపోతారేమో, అందరూ మనల్ని మర్చిపోవచ్చు. ఆయన అంటున్నాడు, నువ్వేంటో నాకు తెలుసు, నీ పేరు నాకు తెలుసు. అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, త్వరగా ఒక మాట చూద్దాం ఒకసారి. 2 కీర్తనల గ్రంథం 135వ కీర్తన 14వ వచనం. 135వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ కష్టంలో, దుఃఖంలో, ఇబ్బందిలో దేవుడు మనల్ని మర్చిపోయాడా? వృధాగా నేను కష్టపడుతున్నానా? నాకు ఏమాత్రం ప్రయోజనం లేదా? నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన జ్ఞాపకంలో ఉన్నావు, నువ్వేంటో ఆయనకి తెలుసు. హల్లెలూయా. గింజ విత్తగానే మొక్క అయిపోయి ఫలాలు ఇవ్వదండి. మనం ఏం చేస్తామంటే, ప్రార్థన అనేది గింజ లాంటిది. అందరు చెప్పాలి, ప్రార్థన అనేది. అందరు చెప్పాలి, ప్రార్థన అనేది గింజ లాంటిది. మనం ఏం చేస్తామంటే, ఉదయాన్నే ప్రభా ఈ కష్టం దుఃఖం నాయన తీసివేయి నాయన, నాకు తోడుగా ఉండయని భూమి తవ్వి ఆ గింజను విత్తేసాం. పొద్దున్నే విత్తాం, అమ్మ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు నాకు సహాయం చేస్తా అనుకుంటాం. మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఏమన్నా ఏరొచ్చిందంటావా అని గింజ తవ్వి చూస్తాం, ఇంకా నా ప్రార్థన దేవుడు వినలేదా అని మళ్ళీ పాతేసి మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ తెల్లవారుజామున పొద్దున లెగిస్తాం, మళ్ళీ గింజను తీస్తాం తవ్వి, ఏమన్నా మొలకెత్తిందా అని గింజను చూస్తాం, మళ్ళీ మొలక రాదు, మళ్ళీ పాతేస్తాం, మళ్ళీ సాయంత్రం, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం తీసి పెట్టి ఉంటే ఆ గింజ ఏమైపోద్ది చెప్పండి, మొలకెత్తిద్దా? ఈరోజు నా ప్రార్థన కూడా అంతే. ప్రార్థించి దేవుడికి అప్పచెప్పావా, ఆయనే చూసుకుంటాడు. నీ పనుల భారం యెహోవా మీద మోపు, ఆయన చూసుకుంటాడు అంతే. ఇంకా నీకు అనవసరం, ఇంకా నీ ప్రార్థన చేయటం వరకే నీ వంతు, దేవుడికి చెప్పడం మాత్రమే నీ వంతు. ఇక మిగిలి నీకు అనవసరం. ఎటు నుంచి ఏం చేయాలి, నేను ఎలా నడిపించాలి, ఈ మినిస్ట్రీని కానీ, సంస్థని కానీ, లేకపోతే సంఘాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ ఎలా నడిపిస్తాడో నువ్వు ఆశ్చర్యపోతావు అంతే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అంటే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, టైం లేదు కానీ ఒక్క మాట చెప్తాను. అహాబు కాలంలో ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు ఒక భయంకరమైన కరువు వచ్చింది. భయంకరమైన కరువు వస్తే అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఆ కరువును తట్టుకోలేక ఆ కరువు నుంచి బయటికి రావడం కోసం ధాన్యాన్ని కొంటున్నారు. ఏం కొంటున్నారు? ఎలాంటి ధాన్యం అంటే, అక్కడ బైబిల్లో ఉంది కదా, పావురపు రెట్టలు. రెట్ట అంటే పెంట, రెట్ట, పావురపు రెట్ట ఒక్కొక్కటి ఇంత దశ పావురం ఎంత చూపించండి. దాగుండూరులో పావురాలు ఉన్నాయా లేదా? చూసారు ఎప్పుడైనా? పావురాలు చూసిన చేయొద్దండి ఒకసారి. అమ్మ చాలా మంది తెలుసు. అయితే ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే ఆశ్చర్యం. స్తోత్రం చెల్లిద్దాం. ఇగో ఇక్కడే ఉంది పావురం, మర్చిపోయాను, ఇప్పుడే చూసా. చూడండి కొత్త ఏం లేదు కదా, అదిగో పావురం. దాని రెట్ట ఇంత, అది కూడా ఏరుకొని దానిలో ధాన్యాన్ని తీసుకొని చక్కగా కడిగి రాజుకు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఎవరికి? రాజుకి. ఏలియా అనుకున్నాడు, ఇక నా గతి కూడా
పావురపు రెట్లోనేమో రాజుల కంటే పనోళ్ళు ఉంటారండి, సేవకులకి ఎవరు ఉంటారండి? ప్రార్థనా పరులకి ఎవరు ఉంటారండి సహాయం? ప్రార్థనా పరులకి ప్రభుత్వాలు కానీ రాజ్యాలు కానీ సహాయం ఉండవండి. అందుకే అనిల్ కుమార్ గారు ఒక పాట రాశారు, రాజులు మనకు ఎవ్వరు లేరు, సూర్యులు మనకి ఎవరు లేరు, సైన్యములకు అధిపతియే యెహోవే మనకండ. హల్లెలూయా. ఎవరున్నారు? రాజు కంటే వండి పెట్టేవాడున్నారు, వీళ్ళకి ఎవరున్నారు అని దిగులు పడుతుంటే దేవుడు చెప్పాడు ఎవరితో? ఏలియాతో. ఏం ఏలియా? వాళ్ళతో పాటు అని మీకు అర్థమవుతుంది చెప్తున్నా. వాళ్ళతో పాటు నువ్వు కూడా పావురపు రెట్టలు తిందాం అనుకుంటున్నావా? వాళ్ళతో పాటు నేను పావురపు రెట్టలు, కాకుల రెట్టలు, గద్దల రెట్టలతో పోషించేవాడిని కాదు. పో కేరేతు వాగు దగ్గరికి. నాకు అనిపించింది, కేరేతు వాగులో నీళ్లున్నాయి అన్న సంగతి ఎవరికి తెలియదా? తెలుసా? తెలీదా? అసలు కరువు కదా, నీళ్ళుంటే మొత్తం ఇప్పుడు మనకి భయంకరమైన కరువు ఉంది, అక్కడెక్కడో నీళ్ళు దొరుకుతున్నాయి, పరిగెట్టుకుంటూ వెళ్తాం కదా. అక్కడ గమనిస్తే ఏలియా కోసమే స్పెషల్గా అక్కడ ఉంది ఏరు. అది చెప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు అక్కడ కూర్చో, నువ్వు కూర్చో, అంతే నీ పని. నువ్వు ప్రార్థన చేసుకో, అంతే నీ పని. మనుషుల మాటలు ఎవరు మాట్లాడితే నువ్వు ప్రార్థన చేసుకో, అంతే. ఈ నూతన సంవత్సరంలో షమ్గారికి అనాథ రూపంలో సహాయంగా ఉన్నట్టుగా నీ తండ్రి సంవత్సరం కార్యం చేయబోతున్నాడు. నువ్వు నూరక యెహోషాపాతు నువ్వు ఊరిక నిలుచుండి చూడు, అంతే. ఆయన చెయ్యి కార్యాలు కంటికి కనబడవు, చెవికి అర్థం కావంతే. స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు కూర్చో, కలవరపడొద్దు, భయపడొద్దు. సహాయం ఎలా వస్తుందో కూడా నీకు తెలియదు. కూర్చున్నాడు, మనసులో అనుకుంటున్నాడు ఎక్కడికేం వస్తాయి, ఏం చేయాలనుకున్నాడేమో. ఒక సైన్యానికి దేవుడు ఆజ్ఞాపించాడు. కాకులు ఒక సైన్యం పరిగెత్తుకుంటా, కొన్ని కాకులేమో చపాతీలు తెస్తుంటే, కొన్ని కాకులేమో పచ్చడి పుల్లీలు తేలా. ఏం తెచ్చినాయి? చికెన్ ఫ్రై, మాంసాన్ని తెచ్చినాయి. రాజేమో రెట్టలు తింటుంటే ప్రార్థనా పరుడు చికెన్ ఫ్రై చపాతీలు తిన్నాడు. చప్పుడు కూడా స్తోత్రం చెల్లిద్దాం. సింహపు పిల్లలైనా, సింహం అడవికి రాజు, అదైనా కరువు ఉండదేమో కానీ తన బిడ్డల్ని దేవుడు విడువడు. ఎందుకో చెప్పనా? నీకు మాట ఇచ్చాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉంటా. హల్లెలూయా. అలాంటి దేవుడు ఎలా మర్చిపోతాడండి? ఎవరో ఏదో మాట్లాడుకుంటే ఎలా కృంగిపోతున్నావు నువ్వు, ఎలా భయపడిపోతున్నావు నువ్వు? ఎందుకు ఈ ప్రయాణంలో ఎందుకు నీ ఆత్రను వెనకేసుకుంటున్నావు? ఏం దేవుడు ఏం చేసావు? వృధాగా ప్రయాసపడ్డానా? వృధాగా ప్రార్థన చేశానా? అసలు ఇంకా కొంతమంది అనుకున్నారు, అసలు వృధాగా మందిరానికి వెళ్ళానా? అనవసరంగా బాప్తిసం తీసుకున్నానా అని చాలా మంది అనుకుంటున్నారు. అక్కడ ఒక మాట ఉంది, ఆ మాట చదువుకుందాం ఒకసారి. 49వ అధ్యాయం ఆ కింద వచ్చిన ఒకసారి చదవండి ఒకసారి. 49వ అధ్యాయం ఇప్పుడు చదువు కదా, 5వ వచనం లేకపోతే 4 కింద. నాకు న్యాయకర్త యెహోవాయే నా బహుమానము. నీ బహుమానం ఎక్కడుందంట? అందరు చెప్పాలి, ఎక్కడుందంట? మనుషుల దగ్గర లేదు నీ బహుమానం. మనుషుల దగ్గర లేదు నీ బహుమానం. ఇంకోటి చెప్పనా? మనుషుల దగ్గర ఉంటే వాళ్ళు మనకి ఇవ్వరు. ఇస్తారా? చెప్పాలి, ఇస్తారా? ఇవ్వరు. నీ బహుమానం మనుషులకి ఇస్తే నీకు అన్యాయం జరిగిద్దేమో, మనుషులకి ఇస్తే నీకు ఇవ్వరేమో, మనుషులకి ఇస్తే నేను మోసం చేస్తారనుకొని నీ బహుమానం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది కాదు, ఎంతో గొప్పది. హల్లెలూయా. నీకు నా కోసం దాచిన బహుమానం ఇంత అంతా కాదు, ఎంతో గొప్పది. అందుకే నా బహుమానం నా దేవుడి దగ్గర ఉంది. ఇచ్చిగా అయ్యో నా ప్రార్థన వినలేదు అనుకున్నానే, నాకు సహాయం చేయడం అనుకున్నానే, నేను అనవసరం అనుకున్నానే. లేదు, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. చేయడు ఆయన. నీ ప్రార్థన, ఒక పాస్టర్ గారు ఇలా చెప్పాడు, ఒక పాస్టర్ గారు కిరణ్ పాల్ గారు కదా, ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన అంటాడు, మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన గదిలోనికి మన పర్మిషన్ లేకుండా ఆయన వచ్చేస్తాడంట. చెప్పాలి, మన పర్మిషన్ లేకుండా. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఆయన చెప్పాడు, నేను డోర్ దగ్గర ఉండి తట్టుచున్నాను, ఎవడైనాను తలుపు తీస్తే వినాలి, తలుపు తీస్తే నేను లోనికి వస్తా. కానీ ప్రార్థన గదిలోనికి ఆయన చప్పుడు చేయకుండా నేరుగా నీ దగ్గరికి వచ్చేస్తాడు. కానంట వెళ్ళేటప్పుడంట నిద్రపోయి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మా వాళ్ళకి బాగా అలవాటు, చూసే ఒక్కళ్ళు కూడా చేయతల. హల్లెలూయా. సంతోషంగా స్తోత్రం చెల్లిద్దాం.
కానీ ప్రార్థన గదిలోంచి వెళ్ళేటప్పుడు అంట మన పర్మిషన్ లేకుండా వెళ్ళాడంట. అర్థమైంది ఈ మాట? మన పర్మిషన్ లేకుండా ప్రార్థన గదిలోనికి వస్తాడంట. మన పర్మిషన్ లేకుండా ప్రార్థన గదిలో నుంచి వెళ్ళిపోడంట. నేను అనుకున్నప్పుడు వెంటనే నాకు వచ్చింది, ఆయనకి మనం పర్మిషన్ ఇవ్వడం ఏంటంటే, అప్పుడు ఆయన మళ్ళీ వెంటనే చెప్పాడు, యాకోబు ఎబ్బేకు రేవులో ప్రార్థన చేస్తున్నప్పుడు పర్మిషన్ లేకుండానే రేవు దగ్గరికి వచ్చాడు, కానీ వెళ్ళేటప్పుడు తెల్లవారుతుంది, నన్ను విడిచిపెట్టాడు. వెళ్ళాలి. వెళ్ళలేడా దేవుడు? వెళ్ళలేడా? నేను ఒకటి చెప్పనా, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ఇళ్ళల్లో దేవుడు అలా నిలబడిపోతాడని. హల్లెలూయా! ప్రార్థన మాత్రమే నీ స్థితిని గతిని మార్చగలదు. హల్లెలూయా! త్రోవ పక్కన ఒకడు అడుక్కుంటా ఉన్నాడు. ఎవరో? భర్తమయ్య. అడుక్కుంటుంటే జనసమూహం భయంకరంగా వెళ్తా ఉంది. వెళ్తుంటే ఆయన అడిగాడు, ఎవరు ఇటువైపు ఎంత గోల, కళ్ళు లేవు కదా, ఏంటి గోల అంటే వాళ్ళు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ త్రోవ గుండా వెళుతున్నారు అనగానే అక్కడ బైబిల్ ఉంది, వాడి దగ్గర ఉన్న చిప్ప కర్ర విసిరేసి ఏమన్నారు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను చిపోకయ్యా. చెప్పాలి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. చెప్పాలి, నీవు తప్ప నాకి, గట్టిగా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. ఒకసారి అందరు కలిసి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను. ఆయన పరిధిలో ఆయనకి నచ్చినట్టు ప్యాకేస్తుంటే అక్కడికి కూడా ఒక ముఠా వచ్చింది. ఏమంటది? గట్టిగా అరవద్దు, వెళ్ళిపోయాడు రా, అరవద్దు, నువ్వు పెద్ద నీతిమంతురాలువా నీ ప్రార్థన వినడానికి, నీవేమన్నా పెద్ద ఘనుడువా, ఉన్నతుడువా, గొప్పోడువా నీ ప్రార్థన వినడానికి? పోయాడు, ఆగరా, గమ్మునుడు అనగానే అక్కడ బైబిల్లో ఉంది, వాడు మరి బిగ్గరగా ఎరిచిన. ఈ రోజున నిన్ను ఆపమని నోరు ముందే మధ్యాహ్నం స్టడీ చేస్తున్నప్పుడు జాన్ ఒక మాట చూపించాడు అపోస్తల కార్యంలో. పౌలు శీలను బంధించి ఏం చేశారు, అక్కడ వాళ్ళని త్రోసి వేశారంట. ఏం చేశారంట? చెరసాలలో. నాకు భలే నచ్చింది, త్రోసేశారు. అందరు చెప్పాలి, ఏం చేశారు? వెళ్ళిపోతాంలే మేమైతే, మీరు వెళ్ళిపోతే ఇక్కడ అయిపోద్దా, వెళ్ళిపోగానే ఇంట్లోకి వెళ్ళిపోతారు. మేము ఇక్కడ నుంచి మళ్ళీ చలిగాల్లో చతుకుపాడు అయ్యగారు విద్యవాడు వెళ్ళాలి. హల్లెలూయా! చెప్పండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. వాళ్ళని పట్టి చెరసాలలో త్రోసి వేసిన వెంటనే నా బ్రతుకు ఇంతే, ఇక నా జీవితం అయిపోయింది, నాకు ఇంకా చచ్చిపోవటమే, ఇంకా నాకు దిక్కమొక్క, నాకెవరున్నారు, ఇక దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఇక నా బతుకింతే అని వాళ్ళు కృంగిపోలా, భయపడలా. వాళ్ళు ఏం చేశారు? పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పాటలతో ఏం చేశారంట? చెరసాలలో వేస్తే నువ్వు నేనులాగా మాట్లాడుకోలేదు వాళ్ళు. ఇంకేముంది లేరా, ఇక అయిపోయింది మన పని, ఇక మన జీవితం అయిపోయిందిరా అని కృంగిపోలే వాళ్ళు గమనించారు. మనం కృంగిపోవటం ఏంటి, మనకు ఒక తండ్రి ఉన్నాడు. హల్లెలూయా! మన పక్షాన మనుషులు నిలబడినా నిలబడిపోయినా మనం త్రోసేసిన మన పక్షాన ఒకరున్నారు. దానియేలు ఒక మంచి మాట అంటాడు, కళ్ళు బావు నువ్వు చెప్పగలవా లేకపోతే చంపేస్తా అంటే ఆయన అంటాడు, మాకు ఆకాశమందు ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు నీకు నాకు ఒక ఆధారం ఉంది, ఒక ఆశ్రయం ఉంది. అక్కడ వాళ్ళని పట్టి సరసాల త్రోసి వేస్తే వాళ్ళు మౌనంగా ఉండాలా, మనలాగా కూర్చోలా. ఆ ఇంటికి వెళ్ళి నా బ్రతుకు ఇంతేనని చింతపాడు అనుకోలా, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా కర్మ, ఎప్పుడైతే దీన్ని చేసుకున్నానో నా కర్మ అనుకోలా. వాళ్ళు ఏం చేశారు? పాటలతో
స్తుతించగా త్రోసిన చేతులే వాళ్ళకి సాగిలపడ్డాయి. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. నీకు నాకు ఇచ్చిన పవర్ అలాంటిది. హల్లెలూయా. మనకొక దేవుడు ఉన్నాడు. మనకొక దేవుడు ఏ చేతులైతే త్రోసేసినాయో అదే చేతులు ఏం చేస్తాయి? మనకి సాగిల పడతాయి. ఎక్కడ తృణీకరింపబడి అవమానించబడ్డావో కృంగిపోవలసిన అవసరం లేదు. అక్కడే నా తండ్రిని లేవనెత్తబోతున్నాడు. కృంగిపోవద్దు, భయపడద్దు. మనకు ఒక ఆధారం ఉంది. మనకు న్యాయం చేసే దేవుడున్నాడు. ఆయన చేతిలో మన బహుమానం ఉంది. కొద్దిగా ఆలస్యం, అబకుకులు ఉంటాడు, ఆలస్యం చేయొచ్చేమో కానీ ఇవ్వకుండా మాత్రం మొండాడు. హల్లెలూయా. ఆలస్యం అవుతుందేమో, ఆలస్యం ఇత్తనం నువ్వు తీసి చూస్తూ ఉంటే చచ్చిపోతుంది. అది ఆ గింజ చచ్చిపోతుంది. మొక్క ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ పాతేస్తే ఈ మొక్క ఎండిపోతుంది. నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకొని ముందుకెళ్తా ఉండు. ఈ సంవత్సరం ఒక గొప్ప జవాబు నీకు ఇవ్వబోతున్నాడు. భయపడొద్దు దేనికి కూడా. నువ్వు నమ్ముకున్న దేవుడు అల్లా తప్పవాడు అనుకున్నావా? రాజులను మార్చాడు ఆయన, రాజ్యాలను కూల్చాడు ఆయన, తెలుసా? కాబట్టి ఏదో చిన్న శుభకార్యానికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు పరిగెత్తం కాదు. జీవం కలిగిన దేవుడి దగ్గరికి రా. ఈ రోజున ఎందుకు మనం దీవించబడకుండా మన కష్టాల్లోనే మన బాధల్లోనే ఎందుకు ఈ ప్రార్థన ఇదంతా గోల, రాత్రులు గోల. చాలా మంది అనుకున్నారు ఇప్పుడు దాగుండూరులో పడుకొని వీళ్ళది ఇంకా తెల్లారలేదేమో ఈ గోల పొద్దున వెళ్ళాలని. వాళ్ళకి తెలియదు. ఒక మాట ఉంది బైబిల్లో, యూదులు ఎంతో కష్టపడి నెహెమ్యా రాజు దగ్గర బ్రతిమలాడుకొని కష్టం చేసి రాజ్యాన్ని బాగు చేయాలని ప్రయత్నంతో అంత రాజిచిన ధనాగారం అంతా తీసుకొని యెరూషలేము వచ్చి ఆ దేశాన్ని బాగు చేయాలనుకున్నాడు. ఈరోజు నీ గ్రామం బాగుపడాలనే ఈ ప్రార్థన తప్ప పాస్టర్ గారి కుటుంబం చల్లగుండాలని కాదు. నా గ్రామం బాగుపడాలి, నా ప్రజలు దీవించబడాలి, నా ప్రజలందరూ పరలోకం వెళ్ళాలి. అల్లే ఆ యొక్క ఉద్దేశంతోనే 2 రాత్రులు మా భార్యల్ని, పిల్లల్ని, ఆ సంఘాలని, మా భార్యని అంటే మన భార్యలు అందరినీ వదిలిపెట్టుకొని 2 రోజులకి ఎక్కడే పడం. నాకు 2 కొడుకులు ఉన్నారు. పోనీ మా అమ్మమ్మ, మా అత్త, మా అక్క పక్కన లేరు. ఒంటరిగా వచ్చాం. మాకు ఎవరు లేరు అక్కడ. మొత్తం వదిలిపెట్టుకొని వచ్చాం. నాకైతే ఒక్కళ్ళే, మరి నీ సంగతి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా అంతే కదా. స్తోత్రం చెల్లిద్దాం. అన్ని వదిలిపెట్టుకొని వచ్చాం. దేనికో తెలుసా? ఈ గ్రామం బాగుపడాలి, ఈ సంఘం దీవించబడాలి. ఈ బెల్ట్ లో ఉన్న ఈ రూబీన్ మినిస్ట్రీ అంతా రానున్న రోజుల్లో ఒక గొప్ప స్థాయిలో ఎదగాలి. మేము 10 మంది కూర్చున్నప్పుడు 10 మంది లాగా చిన్న ఆరాధన, చిన్న వాక్యాలు ఏం చెప్పుకోము. మేము 10 మంది కూర్చున్నా 100 మంది కూర్చున్నట్టే ఆరాధన జరుగుతుంది. తెల్లవారుజామున మేము కూర్చుంది 5 అనుకుంటా, 2 గంటలు జరిగింది ఆరాధన. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి చిన్న కొద్ది చూసి కృంగిపోవద్దు. మన స్థాయిని దేవుడు పెంచబోతున్నాడు. మన సరిహద్దులు దేవుడు విశాల పరచబోతున్నాడు. ఆ ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చి యెరూషలేమును బాగు చేస్తుంటే దానికి ఎంకరేజ్ చేయకపోగా వాళ్ళు ఏం చేశారు? మాటలతో అవమానపరిచే. ఒకడు నక్క దూకితే పడిపోతారు. అనుక్షణం వాళ్ళు మాటలతో అంటుంటే వాళ్ళ మాటల కంట వాళ్ళు ఏమైపోయారంట? కృంగిపోయారంట. కానీ వెంటనే నెహెమ్యా అంటాడు, వద్దు, పని మిక్కిలి గొప్పదే. చెప్పండి ఏంటది? మన ప్రార్థన, మన విశ్వాసం ఈ లోకంలో ఉన్న దానికంటే గొప్పదే. నువ్వు గొప్పగా చూడు దాన్ని. వాళ్ళు అంటారు వచ్చి ఈ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం తీయండి ఒకసారి. ఒక్క మాట ఏమనుకోవద్దు. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం తీయండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 1వ వచనం. సన్బలంటూ మిగిలి కోపగించి రౌద్రుడై యూదుల్ని ఏం చేస్తున్నారంట? అందరూ చెప్పాలి. యూదులు ఏం చేస్తున్నారు? అందరు గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నారు? ఎగతాళి. మన ప్రార్థన అన్నా, ఉపవాస ప్రార్థనలన్నా, అసలు పాస్టర్లు అంటేనే ఏంటి ఎగతాళి. కానీ గ్రామం క్షేమంగా ఉంటుందంటే దానికి కారణం పాస్టర్లే. స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మీకు ఒక్క భారమే, కుటుంబ భారం మాత్రమే. మీ బిడ్డలు, మీరు. పాస్టర్ గారికి కుటుంబము, బిడ్డలు ప్లస్ ఆధ్యాత్మిక బిడ్డలు. ఎవరికి ఉద్యోగం రాకపోయినా బాధ, ఎవరికి జ్వరం వచ్చినా బాధ, ఎవరికైనా బాధ లేకపోతే బాధ, వాళ్ళని పరామర్శించాలి, చేయాలి, అన్ని చింతలు దైవ సేవకులకి. స్తోత్రం చెల్లిద్దాం. అయితే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు సహాయం చేయకపోగా. ఏమని ఎగతాళి చేస్తున్నారంటే చూడండి ఒకసారి. తన స్నేహితులు యూదులను ఇట్లా, దుర్బలులైన ఈ యూదులు
ఏమి చేయుదురు, తామంతట తామే ఈ పని. ఆ మాట చూడండి ఒకసారి, చదవండి, గట్టి చదవండి, ఎవరైనా చదవండి ఆ మాట. దుర్బలులకు ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా. అయితే ఈ ప్రార్థనతో అయిపోతుందా? బలులు నైవేద్యాలతో ఎవరంట? యూదులు. ప్రార్థనలు అంతా ఎవరంట? దుర్బలు, వేస్ట్ గాళ్ళు. ప్రార్థనలు అంతా ఏంటంట? అదే కదా దాని అర్థం, వేస్ట్. వేస్ట్ గాళ్ళు, ఈ గోల ఇదంతా దుర్బలు, వీళ్ళ వల్ల అయిపోతుందా అంటే అక్కడ ఒక మాట పక్కన ఇంకొక మాట చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 15వ వచనం, అది చదవండి. అయిపోయింది 6:15. 6 ఈ ప్రకారముగా 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. దుర్బలులకు ఈ యూదులు తామంతటి తామే ఈ పని ముగిస్తారా? వీళ్ళ వల్ల అవుతుందా, మనం చేయకపోతే వీళ్ళకి దిక్కుమొక్కు లేదా అనే వాళ్ళ మధ్యలోనే 52 రోజుల్లో గోడ కట్టడం నా దేవుడు ముగించాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చదవండి. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు, మా చుట్టూ నుండి అన్ని జనులు అందరూ జరిగిన దాన్ని చూసినప్పుడు, అక్కడ చదవండి, వారు బహుగా అధైర్యపడరి. ఏలయనగా, ఇప్పుడు చూడండి, ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగింది. ఈ పని వారంతటికి వాళ్ళ ముగిస్తారా? మా అంతటికి మేము ముగించలేం, మా దేవుని పక్షంగా మేము ముగించగలం. స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మా వల్ల కాదు, మనం చేయలేం, మనం ముందుకు వెళ్ళలేం, యోర్దాను దాటలేం, ఎర్ర సముద్రాన్ని దాటలేం, ఈ 2025 సంవత్సరం మనం దాటలేం. మన వల్ల కాదు, మనం నమ్ముకున్న వాడి వల్ల అవుతుంది. జరిగించి ముగించి నువ్వు ఆశీర్వాదం ఎలా ఇస్తాడంటే దేవుడు, ఈ ఒక్క మాట, బహుమానం ఎక్కడుందంట? ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన చేతిలో ఉంది. బహుమానం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడంటే, తొందరరా ఇక్కడ తీసుకో అని ఇవ్వడం. ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే, నీ బహుమానం సమాజం అంతా చూడాలి. హల్లెలూయా. నీ కష్టం ఎవరు చూసినా చూడకపోయినా మాత్రం నీ బహుమానం సమాజం మొత్తానికి దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి భయపడొద్దు, దేనికి కృంగిపోవద్దు, దేనికి టెన్షన్ పడొద్దు, దేనికి ఆవేదన చెందొద్దు. నీకున్న ఆయుధం ప్రార్థన. వాళ్ళు ప్రార్థన చేతాగా అన్నా కూడా వాడు ఏం చేశాడంట, మరీ బిగ్గరగా అరిశారు. మళ్ళీ ఆపే గుంపులు ఉంటాయి, ఎగతాలు చేసే గుంపులు ఉంటాయి, దుర్భరులని ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారు. ఆగిపోతే ఎలా? ఆగదు నా ప్రయాణం సియోను చేరకుండా, ఆశలు కోరికలు ఏం చేసినా మన ప్రయాణం ఏంటంట, ఆగదంటే. మన ప్రయాణం ఆగదు. వాడు ఇంకా కేకేస్తుంటే అక్కడ నచ్చిన మాట ఏంటంటే, యేసు నిలిచి. సమాజంతో నీకేం పని? ఎవరో చెప్పిన మాటలు నీకెందుకు? నీ ఇల్లు కట్టలేవా, పెళ్లి చేయలేవా, నువ్వు నీ వల్ల కాదని అనేక మంది మాట్లాడుతున్నప్పుడు నీకెందుకు అవన్నీ? నువ్వు నమ్ముకున్న దేవుడి వైపు చూడు. కృంగిపోవద్దు, భయపడొద్దు, నీ కేక ఆపొద్దు. కేక అంటే నీ ప్రార్థన ఆపొద్దు. ఆపకుండా నువ్వు కేకవే. నీ ప్రార్థనకు ఎవరు విన్నా, నీ కన్నీరు ఎవరు చూసినా చూడకపోయినా సర్వశక్తిమంతుడు నీ కొరకు నిలబడిపోతాడంటే. దేవుణ్ణి వశపరుచుకోవాలంటే మనం మంత్రం, మాయ, కోళ్ళు, కుక్కలు ఏం కొయ్యక్కర్లా, ఒక కేక చాలు, ఆయన ఆగిపోతాడంటే. ఈరోజు ఈ సంఘం నేర్చుకోవాల్సింది కృంగిపోయి వేదన దుఃఖంతో ఉండడం కాదు, కేక వేయడం నేర్చుకుందాం, ప్రార్థన చేయడం నేర్చుకుందాం, ఆరాధన చేయడం నేర్చుకుందాం, దేవుణ్ణి అడగడం నేర్చుకుందాం. ఎప్పుడైతే నువ్వు అడుగుతా ఉంటావో ఆయన నీకు సమీపంగా ఉండి నీ బహుమానం సమాజం అంతా చూస్తుండగా ఇస్తాడంటే. హల్లెలూయా. కాబట్టి షమ్గారికి అనాథ తండ్రి జవాబు ఉన్నాడు. ఇప్పుడు మనకెవరు నా దిక్కులేవు, మన దిక్కుమొక్కు లేదా? మనకి అయిపోయింది. దిక్కుమొక్కు లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మనకు కూడా ఒక తండ్రి ఉన్నాడు, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. బహుమానం ఆయన చేతిలో ఉంది. నీ కన్నీరికి, నీ ప్రార్థనకి, నీ ఉపవాసానికి, నీ ఎదురు చూపుకి, నీ యొక్క నలిగిపోయిన తనానికి, నీ ఒంటరితనానికి రిజల్టే ఈ 2025 సంవత్సరం. హల్లెలూయా. భయపడొద్దు, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. అందరు కళ్ళు మూసుకుని, ప్రభువా ఈ రాత్రి ఏ సమయాల్లో నువ్వు కృంగిపోతున్నావో, ఎక్కడెక్కడ ఎలాంటి ఎవరి మాటలని కృంగిపోతున్నావో, ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ మనసులో ఉండాలి. నా దేవుడు సజీవుడు.
నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు సహాయం చేస్తాడని ఆయన వైపు ఒక్కసారి స్వరమెత్తండి అందరం. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ చిన్న ప్రార్థన అయిపోయింది. ప్రభువా, ఈ రాత్రి మాకు సమీపంగా ఉండండి తండ్రి నాయన. అయ్యా, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. అందరం హల్లెలూయా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండు. చెప్పాలి. నిజముగా మొరపెట్టినా దేవుడాల సహనముతో మొరపెట్టినా సమాధానమియ్యకుండునా, సృష్టికర్త అయిన వానికి మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త మన అక్కరేంటో తెలీదా, మన అక్కర తెలియకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. చెప్ప. జీవము గల దేవుడు మౌనముగా నుండునా. చెప్పండి. మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. మరోసారి. తన పిల్లల మేలు చేయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. చెప్పండి నాతో పడగలరు. తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల. మనకెందుకు దేవుడు సహాయం చేయడండి? ఆయన చెవిటోడా, మోగోడా, రాయ రప్ప, జీవం కలిగిన వాడు ఆయన. నువ్వు కేక వేయటం ప్రారంభించు. ఈ రోజు నుంచి మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూపు. బహుమానం తీసుకొని రాబోతున్నాడు. నీ నిరీక్షణకు, నీ ఓర్పుకి, నీ సహనానికి, నీ యొక్క భయానికి ఏదైతే నువ్వు నలిగిపోతున్నావో దాని అన్నిటి నుంచి నా దేవుడు ఈ సంవత్సరం విడిపించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం. అందులో మోకరించి తల్ల ఉంచుకున్నాడు. చివరిగా మన మధ్యన దేవ సేవకులు పాస్టర్ తిమోతి గారు ప్రార్థన చేస్తారు. మన పెద్దలు హెసరత్నాయ్ గారు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీకే స్తోత్రములనైనా. మేము కృంగిన సమయములో మమ్మల్ని మా ప్రభువ బలపరచువాడానికి స్తోత్రములు తండ్రి. మీ సేవకులతో తండ్రి నా ప్రభువ మీరు మాట్లాడిన విధానమును బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవానికి స్తోత్రం. ఏ బిడ్డలైతే ప్రభువానికి వందనాలు అయ్యా కృంగిన స్థితిలో ఉన్నారో ప్రభువ, ఈ నీ ప్రేమ గొప్పది తండ్రి. నీకు స్తోత్రం. నీ ప్రేమ ద్వారా తండ్రి వారిని ప్రభు ఆదరించండి, ధైర్యపరచండి, కృప చూపండి, తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ స్తోత్రములనైనా వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి దీవించి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ స్తోత్రాలు నా తండ్రి. మా ప్రభా, మా తండ్రి గత తండ్రి దినము నుండి మా ప్రభా ఈ దినము ఈ రాత్రి వరకు కూడా అద్భుతముగా తండ్రి, ఆశ్చర్యకరముగా తండ్రి ప్రభా కూడికలు జరిగించినందులకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మా ప్రభా పెద్దయ్య గారిని
మా ప్రభు మీ స్తోత్ర కుటుంబాన్ని పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రములు నాయన. అలాగే మా ప్రభు మా డైరెక్టర్ గారు అయినటువంటి డేవిడ్ పలయ్య గారు మా మధ్యకి తీసుకుని వచ్చినందుకు మీ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి ప్రభు మొదటి సేవకులుగా నిలబెట్టుకొని చక్కని సందేశాన్ని మీరు ఇచ్చినందులకై మీ స్తోత్రము చెల్లిస్తున్నాము. రెండవ వర్తమానము మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మా ప్రభు మీ స్తోత్రము చెల్లిస్తున్నాము దేవానికి వందనాలు నాయనా. ఇదిగో ప్రభువానికి స్తోత్రములు. ఈ దావగూడూరు సంఘములో ప్రభువా దేవానికి స్తోత్రములు తండ్రి. గొప్ప ఉద్యమ ప్రార్థన కూటాలు జరగటానికి నీ మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రములు. మేము గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని, గొప్ప కృపను పొందుకునే ధన్యత మీరు మాకు ఇచ్చినందులకై, సంఘానికి ఇచ్చినందులకై నీ స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువానికి వందనాలు. అయ్యానికి స్తోత్రాలు నాయన. దేవానికి స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ 2 దినాలు మా ప్రభువా మీ స్తోత్రము నీ ప్రజలతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు మా ప్రభువా మీ స్తోత్రము. నీ బిడ్డలు మా ప్రభువానికి వందనాలు. నా దేవానికి స్తోత్రములు తండ్రి. నా ప్రభువా మీ స్తోత్ర దినము వర్ధిల్లినట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ స్తోత్రాలు నాయనా. అయ్యా నీకే స్తోత్రము తండ్రి. మా ప్రభువానికి వందనాలు. మీ స్తోత్రములు తండ్రి ప్రభువా. అయ్యా దేవా ఈ రాత్రి నాయన ఏ బలహీనతలతో వచ్చారో వారి వారి బలహీనతల నుండి మా ప్రభు విడిపించబడి గొప్ప సంతోషముతో ఇంటికి పోతురుగా కని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా స్తోత్రములు నాయన. నీ కొందనాలు ప్రభువా. సంఘ బిడ్డలు నాయన తండ్రి మీ స్తోత్రము సేవకుల్ని ప్రేమించి చక్కటి పరిచర్య చేశారు దేవానికి స్తోత్రాలు నాయన. వారందరిని దీవించండి ప్రభువా. అయ్యా సేవకులు నాయన తండ్రి ప్రభువా ఏ విధంగా చూసుకోవాలనో తండ్రి సంఘము, అలాగే పెద్దయ్య గారు మరి చిన్నయ్య గారు ఇరువురు కూడా తండ్రి మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకున్నారు దేవా. వారిని మీరు బలపరచండి. ఇంకా రాబోయే దినాలలో ప్రభువా ఈ స్థలములో అద్భుతమైన కార్యాలు జరగటానికి, గొప్ప ప్రభువా సభలు జరగటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు. మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బ్రదర్ కూడా ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేను మాట చెప్పాల. మరి అతని అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుని యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన ప్రతి మీటర్కును, ఈ శబ్దం ద్వారా దూరం వాక్యం ప్రతి వారికి, రూబెన్ మినిస్ట్రీ దైవశ మరి నాయకులు దేవపలయ్య గారు వారి పరిచర్యకులు, మరియు మినిస్ట్రీ పరిచయ దైవశ కుటుంబాలు బిడ్డలు పరిచర్యకును, అంత మాత్రమే కాక గత దినము ఈరోజు కూడా వర్తమానం అందించిన మన దాసులు వారి కుటుంబాలకు పరిచర్యలకు ప్రభు రాకడ వరకు సదాకాలం తోడుండి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. నాకున్నటువంటి ప్రధానమైన భారం ఏంటంటే సంఘం బలహీన కావటం, సంఘంలో ఉద్యోగం లేకపోవడం అనేది నన్ను కొన్ని దినాలుగా వేధిస్తున్న సమస్య. ఎందుకు ఇట్లా పుట్టి పరిస్థితి ఏర్పడింది, ఎలాగో మళ్ళీ తిరిగి ఇది పురికొల్పబడాలా అనేటువంటి ఆలోచన మనసులో వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభా మరలా తిరిగి ఉద్యోగాన్ని తీసుకురయ్యా. సంఘం బలహీన పడిపోయింది, సేవకులుగా మేము బలహీనం అయ్యాం. అలాగే రెండవది మేమే కాదు, మినిస్ట్రీ పరిచర్య కూడా బలహీనంగా ఏదో కొలుసుకున్నా వెళ్ళిపోతున్నాం తప్ప ఇది ఆత్మీయంగా ఉండడం లేదు. మేమందరం కూడా జీవం కలిగి మరలా తిరిగి ఉజ్జీవింపబడాలి అంటే మనకు కాస్త మార్పు తీసుకురావాలనే ఆలోచన చేత నేను అనుకున్నాను. ఆ మాట మన డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, అయ్యా నేను ఇలాగ అనుకున్నాను, ఒకరోజు మీటింగో కాదు
వచ్చి 2 గంటలే మనం వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం కాదు. కాబట్టి 2 డేస్ 2 రోజులు 2 రాత్రులు సంఘంతో, ఒక పగలు మరి సేవకులతోటి, ఒక రాత్రి మరి ఆ స్తుతి కూడిక ద్వారా బలము కలిగి ఉండడానికి ఆ గ్రామ కొరకు ప్రార్థన చేసే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను అని చెప్పంటే ఆయన కూడా అంగీకరించి అలాగే చేయండి. మీరు పెద్దలు మీరు ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది, అలాగే చేయండి. అది అంత మంచి పని, నాకు చాలా సంతోషంగా ఉందని వారు అన్నాను జరిగింది. అదే విషయాన్ని నేను చిగురుపాడులో మా ప్రియులు అయిన దైవసేవకులందరూ కూడా ఈ మాట చెప్పాను. చెప్తే వారేమన్నారు, అయ్యా ఇది చాలా సంతోషకరమైన మాట, కాబట్టి అలాగే మనం కూడుకుందాం 2 రోజులు ప్రతి నెలలో మొదటి సోమ మంగళవారాలు అనే తీర్మానం అందరూ అంగీకరించారు. అయితే వారు ఒకటి అన్నారు, అయ్యా మాకు తెలియదు ఇది, కాబట్టి మొట్టమొదటిగా మీరు ఐపీఎస్లో వచ్చి పనిచేసి వచ్చారు కాబట్టి మీకు అనుభవాలు ఉంటాయి, మరి మీ దగ్గర నుండి పెద్దోడు నువ్వే కదా, మీ దగ్గర నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. ఆ విషయాన్ని కొరకు నేను తీర్మానం ఒప్పుకున్నాను. కానీ వాస్తవంగా ఒప్పుదే వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాను. కానీ దేవుని మహాకృపణ మరి ఈ సభ నిర్వహణ కొరకు ఈ వరవంతా ప్రార్థన చేస్తూ వచ్చాను. దైవ సేవకులు ఏ ఒక్కరూ విడవబడకుండా అందరూ కూడా రావడానికి, అలాగే సంఘంగా మీరందరూ కూడా కలిసి ఏకీపించి దేవుని వర్తమానాలు నిన్న ఈరోజు వినడానికి దేవుడు సంకల్పించే గొప్ప సంకల్పాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇది మన జీవితాలలో ఒక గొప్ప పెను మార్పును తీసుకురావాలి. తెలుసు చెప్పండి. ఒక పెను మార్పు మీలోనే కాదు, మాలో కానివ్వండి, మిగతా సంఘాలు, ఈ రూబిని మినిస్ట్రీ, డేవిడ్ పల్లయ్య గారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి సంఘాలు అన్నీ కూడా ఒక పెను మార్పును తీసుకొచ్చే విధంగా ఈ పరిచర్య కొనసాగాల. దాని కొరకు మీరు అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నిన్న ఈరోజు కూడా మీరు అందరూ ఓపికగా దేవుని వర్తమానం విన్నారు. నేను ఒకటే చెప్పాను మీకమ్మా, మీరెవరు డబ్బుల గురించి ఆలోచన చేయొద్దు. నేను మిమ్మల్ని బలవంత పెట్టను, అక్కర్లేదు, నేనే ఖర్చును భరిస్తాను, మీరు వాక్యం వినండి, అది మాత్రం మీరు చెయ్యండి అన్నాను. మీరు అది కూడా దానికి ఆ ప్రకారంగా దేవుని వర్తమానం 2 రాత్రులు కూడా మీరు దేవుని వర్తమానం మీకు ప్రభుపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే 2వ వర్తమానం అందించిన దైవ సేవకులు ఈరోజు మరి నెహిమియా పాస్టర్ గారు, వాళ్ళ సంఘస్థులు కొంతమంది, మరి మన ప్రియులు అనిల్ పాస్టర్ గారి సంఘస్థులు కూడా కొంతమంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యవనస్తులు ఎలా ఉన్నారో ఒకసారి మన వాళ్ళు కూడా చూస్తుంటే బాగుండేది. ఎంత ఉజ్జీవంగా ఎక్కడి నుంచి బండ్లు వేసుకొని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వాలంటరీగా అడిగాడు నన్ను, అయ్యా మా సంఘస్థులు కూడా యవనస్తుల్ని రమ్మంటారా అని అడిగాడు. అయ్యా భలేవాళ్ళు తీసుకురండి, భోజనమే కదా నేను పెట్టేది, నేను రండి తీసుకురండి అని చెప్పాను. వారందరూ వచ్చి ఈరోజు పరిచర్యలో పాల్గొని ఈ పరిచర్యకు సహకరించేందుకు వారికి కూడా ప్రభుపక్షంగా అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దైవ సేవకులు మరి కంటే ఈ పరిచర్యకు నన్ను ప్రోత్సహించి నన్ను మరి సహాయపడి చెప్పిన మాట కరెక్ట్గా విని వారందరూ కూడా నన్ను తండ్రిగా భావిస్తారు, వాళ్ళ బిడ్డలుగాను తండ్రిగా భావిస్తారు. చెప్పిన మాట వినే సేవకులను దేవుడు ఇచ్చాడు ఈ మినిస్ట్రీలో. మరి వారందరూ కూడా ఈ 2 దినాలు అద్భుతంగా జరిగించారు. రాత్రి ఈరోజు ఉదయం జరిగిన శృతి కూట మాత్రం అది అద్భుతం. నా 2 గంటలు అద్భుతంగా పరిచయం జరిగించారు. నేను చాలా సంతోషించాను, ఆనందించగలిగాను. అయితే ఈ ప్రేమ ఆఖరి పర్యంతం కూడా కొనసాగినట్లుగా మీరు మేము అందరం కూడా ప్రార్థనలో ఏకీపించాలా. డైరెక్ట్ గారిని బాధ పెట్టాను ఆయన్ని. వారు అన్నారు, వారు అంటే 2 పర్యాలు రావాల్సిన పరిస్థితి కనుక 24, 25 కూడా రావాలి. ఆ 2 days తిరగడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమని చెప్పిన వారు అన్నారు. నేను ఒక మాట, మీరు ఖచ్చితంగా రావాలండి అని చెప్పని అన్నాను. నా మాట వారు మన్నించి ఈరోజు మరి ప్రయాణం చేసి ఇక్కడ రావడానికి
మనసు కలిసి ఈరోజు ఉండటానికి దేవుని చూపిన కృపకు వందనాలు చెల్లిస్తూ వారికి మా సేవకులందరి పక్షంగా సంఘపక్షం కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, దేవుళ్ళు మన ప్రియులు. ఇక్కడ మనం బోర్ వేస్తున్నాం, ఐడియా ఉందా మీకు? చూసారా? అలాగే మన రూబిన్ మిషన్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో బోరు వేయడానికి మనకు సహాయపడినటువంటి మన ప్రియులు, మరి సహోదరులు ఐజక్ గారు, వారు ఇక్కడ పనిచేశారు. సివన్ సిడి ప్రాజెక్టులో వారు పనిచేశారు. ఆ తర్వాత ఏడీపీలో మొన్నటి వరకు కూడా పనిచేశారు. అయితే వారి ఈ ప్రాంత పట్ల ప్రేమను బట్టి, డేవిడ్పల్లయ్య గారి మీద వారికి ఉన్న అభిమానాన్ని బట్టి అన్ని గ్రామాలలో బోర్లు వేయడానికి వారు చాలా శ్రమపడ్డారు, సహాయపడ్డారు. అందుని బట్టి మన సంఘబద్ధంగా వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు గమనించండి, ఈ ప్రేమను విడిచిపెట్టబడకుండా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ, ధైర్యపరచుకుంటూ, మన యొక్క సమస్య ఏదైనా కేక వేసి ప్రభువుని అడిగి ఆయన నుండి పొందుకుని దీవించబడేలాగున విశ్వాసంలో అందరూ బలపడాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి యొక్క మినిస్టర్ మా సేవకులందరిని ప్రేమించి ఈ 2 రోజులు మాకు చక్కని ఆశ్రయాన్ని, ఆతిథ్యాన్ని కల్పించి దైవికమైనటువంటి ఒక నూతన ఉద్యోగాన్ని పొందుకోవడానికి మమ్మల్ని చేర్చుకొని ఈ కార్యక్రమం జరిగించి మమ్మల్ని బలపరిచేటువంటి మా ప్రియులు యశ్వరత్వయ్య గారి గారి కుటుంబానికి, మీ సంఘాన్ని అందరికీ, సేవకులందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. అందరు లేచి చూడండి. హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లా దేవుని స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన యేసుక్రీస్తు మహారాజుకే, రానున్నటువంటి యేసయ్య ప్రభువుల వారికే, మనల్ని దీవించే యేసయ్యకే, మనల్ని కాపాడే యేసయ్యకే, మన నిరంతరం తోడై ఉండే యేసయ్యకే మనకి సమాధానము కలుగునుగాక. రైట్, అందరూ వందనాలమ్మా.